రాను రాను వావి వరుసలు లేకుండా పోతున్నాయి. వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థ పాలిట శాపంగా మారుతుంటే ఎంతో ఉన్నతంగా ఉండాల్సిన కొన్ని సంబంధాలు అడ్డదారి తొక్కడంతో సభ్య సమాజమే తలదించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కోడలంటే మామకు కన్న కూతురుతో సమానమంటారు. అలాంటిది కాబోయే కోడలతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ దుర్మార్గుడు ఆమెను తీసుకుని పారిపోయాడు. ఇక ఈ విషయాన్ని బయట చెప్తే కట్టుకున్న భార్యను కన్న కొడుకునే చంపేస్తానని భయపెట్టాడు. కానీ నిజం దాగదన్నట్టు ఆ నోట ఈ నోట ఈ వార్త ఊరంతా తెలిసింది. ఈ దారుణం యూపీలో చోటు చేసుకుంది. ఇక ఈ విచిత్రమైన సంఘటన వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లా బన్సంగలి గ్రామానికి చెందిన షకీల్ పక్కా ప్లాన్తో కుటుంబ పరువు తీశాడు. కాబోయే కోడలతో ఇంట్లో నుంచి పారిపోయాడు. మొదటగా ఓ అమ్మాయితో తన కొడుక్కి పెళ్లి కుదిర్చాడు. ఇంట్లో వాళ్లకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయాలని చూశాడు. కాబోయే కోడలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. అంతటితో ఆగకుండా ఆమెతో ఇంటి నుంచి పారిపోయాడు. కాబోయే కోడల్ని తన భార్యగా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య కొడుకు షాక్ గురయ్యారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరు మొత్తం తెలియటంతో బయట తిరగలేని పరిస్థితికి వచ్చింది. అయితే షకీల్ కొడుకు మైనర్. షకీల్ అతనికి బలవంతంగా పెళ్లి చేయాలని చూశాడు. దీనికోసం షబీనా అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశాడు. షకీల్ కొడుకు భార్య ఇద్దరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు. షకీల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. భార్య కొడుకును చావగొట్టాడు. బలవంతంగా వారిని పెళ్లికి ఒప్పించాడు. ఇలా ఉంటే షకీల్ అర్ధరాత్రి వరకు గంటలు గంటలు షబీనాతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడు. ఇదేంటని అడిగితే ఇద్దరినీ బాగా కొట్టేవాడు. ఈ నేపథ్యంలోనే తండ్రికి తనకు కాబోయే భార్యకు మధ్య ఎఫ్ఐఆర్ ఉందని షకీల్ కొడుక్కి అనుమానం వచ్చింది. షబీనాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో షకీల్ తన భార్య కొడుక్కే షాక్ ఇచ్చాడు. కొడుక్కు కాబోయే భార్య వరుసకు కోడలైన షబీనాతో పారిపోయాడు. ఇంటి నుంచి పారిపోతూ బంగారు నగదు తీసుకువెళ్లిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం షకీల్ భార్య కొడుక్కి తెలిసి షాక్ గురయ్యారు. ఊర్లో వారికి కూడా విషయం తెలియటంతో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అయితే షకీల్ నిర్వాహకంతో అటు పరువు పోగొట్టుకుని ఇటు బంగారం డబ్బు పోగొట్టుకున్న తల్లి కొడుకులు అతనిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.